నమస్తే అండి, నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనుకోండి, కామన్ టాపిక్ అనుకోండి, గర్భసంచి గురించి మాట్లాడుకుందాం. అంటే గర్భసంచ గురించి నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి చాలామంది చాలా కామన్గా మా పిన్నులు కానీ, పెద్దమ్మలు కానీ, చుట్టాలు కానీ, లేదంటే తెలిసిన వాళ్ళు కానీ ఒక వయసు దాటిన తర్వాత కామన్గా అడిగేది ఏంటంటే, మేము గర్భసంచి తీయించేసుకోమా, ఎందుకు క్యాన్సర్లు వస్తాయి అంటున్నారు, గుడ్లు వస్తాయి అంటున్నారు, ఎందుకు ఉంచుకోవడం, ఎలాగో దాని పని అయిపోయింది కదా, పిల్లల్ని కనేసాము, అంతా అయిపోయింది, మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా గర్భసంచి అవసరం ఏముంది, తీయించేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి చాలామంది గర్భసంచి తీయించుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఒక 40 years దాటిన మహిళల్ని ఎవరిని చూసినా సరే అయిపోయింది కదా దీని పని, ఎందుకు ఇది ఉండడం, టైం వేస్ట్ తీసేద్దాం అన్నట్టు ఉంటారు. సో ఫస్ట్ అసలు దీని గురించి నేను ఏం అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను దాన్ని చెప్పాలంటే, అసలు మీకు గర్భసంచి యొక్క పని ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. కామన్గా ఆబ్వియస్లీ గర్భసంచి అన్న వెంటనే మీరందరూ ఏంటి, పిల్లలు కనడానికి గర్భసంచ, అది ఎక్కడ ఉంటుంది, పెల్విస్లో ఉంటుంది కింద. సో నెల పీరియడ్స్ నెల మన హార్మోన్స్ వస్తున్నప్పుడు దానిపైన ఒక తెర లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. అంటే అది పిల్లల్ని దాంట్లో ఇంప్లాంట్ అయ్యి పిల్లల్ని కనడానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది. పీరియడ్స్ అయినాయి, మీరు ఈ మంత్ కన్సీవ్ అవ్వలేదు, సో అది పీరియడ్స్ కింద బయటకు వచ్చేస్తుంది. మేము దాన్ని కొంత వీపింగ్ ఆఫ్ యూట్రస్ అని కూడా అంటాం. వీపింగ్ ఆఫ్ ఊమ్ అంటే గర్భసంచి పిల్లలు కాలేదని ఏడుస్తుంది, రక్తం రూపంలో బయటకు వస్తుంది అని కూడా అంటాం. సో దీని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక 5 days బ్లీడింగ్ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ ఏదైతే రా మెటీరియల్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఉందో పిల్లల కోసం అదంతా పోయింది. మళ్ళీ ఏం చేస్తుంది, ఫ్రెష్గా మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ మంత్ అన్న ప్రెగ్నెంట్ అవుతానేమో అని గర్భసంచి మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఈ పని ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు జరుగుతూనే ఉంటుంది. మీకు పిల్లలు పుడతారు, కానీ మీ గుడ్లు ఉంటాయి కదా పక్కన, గర్భసంచికి అతుక్కొని గుడ్లు ఉంటాయి 2, అటొకటి ఇటొకటి. ఎవ్రీ మంత్ ఇది హార్మోన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ హార్మోన్స్ నెల మొదట్లో ఒకలా ఉంటుంది, 14 రోజులకు ఒకలా ఉంటుంది, 28 days. ఆ హార్మోన్స్ అనేది అప్స్ డౌన్స్ అవుతూ ఉంటాయి. దీనివల్లే మీకు పీరియడ్స్ రావడం కానీ, ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వడం కానీ, ఆ తర్వాత పీరియడ్స్ బయటికి వచ్చేసేయడం కానీ, పీరియడ్స్ రక్తం బయటకు వచ్చేసేయడం కానీ, ఓవులేషన్ అంటాం, అది పీరియడ్ మధ్యలో జరిగింది జనరల్గా. అది ప్రెగ్నెన్సీ టైంలో మళ్ళీ ఫర్టైల్ పీరియడ్. ఆ తర్వాత పీరియడ్స్ అయిపోయినాయి, ప్రొజెస్ట్రాన్ ఎక్కువైంది, పీరియడ్స్ వచ్చేస్తాయి. సో ఇది ఒక గర్భసంచి యొక్క పని జనరల్గా. సో పీరియడ్స్ అయిపోయినాయి, పని అయిపోయింది, ఇంకా నాకు గర్భసంచితో పని ఏంటి, నాకు పిల్లలు ఉన్నారు, క్యాన్సర్లు వస్తాయి అంటున్నారు. ఇంకా కొన్నిసార్లు ఏమంటే 35 సంవత్సరాలు ఇలా చాలామందికి ఫైబ్రాయిడ్స్ అంటారు, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ రావడం కామన్. కొంతమంది కొంచెం బ్లీడింగ్ అవుతుంది, ఎక్సెసివ్గా బ్లీడింగ్ అవుతుంది అంటారు, తెల్లబట్ట అవుతుంది అంటారు, పొత్తి కడుపులో నొప్పి, నడు నొప్పి అంటారు. కొంతమందికి ఇంకా ఈ పీరియడ్స్ ఎండ్ అయ్యే టైంలో, పెరిమెనోపాజల్ పీరియడ్లో చాలామంది మహిళలు జనరల్గా ఈ ప్రాబ్లంలో ఉంటారు. అంటే 45-50 years మీ పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇంకా ఆగిపోవు. ఆ 1-2 years ఏదంటే చాలా డిఫరెన్సెస్ వస్తాయి మీ పీరియడ్స్లో. రెగ్యులర్గా అయ్యేలాగా 28 daysకి ఒకసారి రావడం కానీ, 20 రోజులకు ఒకసారి రావడం కానీ రాకుండా చాలా ఫ్రీక్వెంట్గా రావడం, 15 రోజులకు ఒకసారి రావడం, మామూలుగా అయినట్టు కొంచెం బ్లీడింగ్ అవ్వకుండా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, రక్తం గడ్డలు పడడం కానీ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఇబ్బంది పెట్టే టైంలో మేము కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాం. ఇంకా ఇలా అయింది, సరే టెస్టులు చేయించుకోండి, డిఎన్సీ చేయించుకోండి, అల్ట్రాసౌండ్ చేయించుకోండి, సరే ఈ మంత్ ఏం లేదు మీకు బాగానే ఉంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ రండి, మళ్ళీ ఇవన్నీ చేయించుకోండి, ఇవన్నీ మేము చెప్తాము. మీకు ఒక నెల అయిన తర్వాత నెక్స్ట్ మంత్ అనిపిస్తుంది, ఎందుకు ఇన్ని టెస్టులు చేయించుకోవడం, అసలు ఈ డాక్టర్ల చుట్టూ తిరగడం ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, అల్ట్రాసౌండ్లు ఎందుకు, దానివల్ల గర్భసంచి తీయించేసుకుంటే పోలేదు. ఇది జనరల్గా మేము ఫేస్ అయ్యే సినారియో. సో గర్భసంచి తీసేయడం చాలా సింపుల్ ప్రొసీజర్. మాకు చేయడం అనేది మాకు కూడా చాలా ఈజీ ఆపరేషన్ చెప్పాలంటే, మేము ఎక్స్పీరియన్స్తో. కాకపోతే ఇది తీసేటప్పుడు ఏమవుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి. ఏదో అందరూ తీయించుకుంటున్నారు, చాలా కామన్గా జరిగే ఆపరేషన్ కాబట్టి దీనివల్ల ఏమీ కాదు అనుకోవడం అనేది తప్పు. గర్భసంచి తీస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే, గర్భసంచి పక్కన ఈ గుడ్లు ఏదైతే ఉంటాయో అలాగే గర్భసంచి పక్కన పేగులు ఉంటాయి. అది ఒక్కటే దాని ఇల్లు అని చెప్పి అద్దం కట్టుకొని కూర్చోదు. దాంతోపాటు చాలామంది ఉంటారు చుట్టుపక్కన. గర్భసంచి పక్కనే ఇంకా యూరిన్ బ్లాడర్ ఉంటుంది, అంటే మూత్రం సంచి. ఇంకా గర్భసంచి దగ్గర పైపులు ఉంటాయి అన్నమాట, యూరేటర్స్ అంటాం. అవి కిడ్నీ నుంచి కిందకి వెళ్తుంటాయి, అవి చాలా క్లోజ్గా ఉంటాయి. సో మేము గర్భసంచి ఆపరేషన్ చేసేటప్పుడు ఈ కిడ్నీ పైప్స్ ఉంటాయి కదండి, యూరేటర్స్, అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా మందిలో డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయితే మళ్ళీ ఆపరేషన్ చేయడం అవుద్ది. కొన్నిసార్లు తెలియకుండా క్లిప్లు వేసేస్తుంటే అవి మళ్ళీ
స్ట్రిక్చర్ అయిపోయి అంటే సన్నగా అయిపోయి యూరిన్ ప్రాబ్లమ్స్ రావడం, అంటే మీరు ఒకదానికి వెళ్తే దాంతోపాటు వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అవి అవ్వకపోవడం అనేది లక్, డాక్టర్ యొక్క కాంపిటెన్సీ, మీ అదృష్టం అవన్నీ ఉంటాయి. కానీ అవ్వే అవకాశం ఉంటుంది అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. గర్భసంచి తీసే ఆపరేషన్ అంత సింపుల్ ఆపరేషన్ కాదు, దానికి కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ యూరేటర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పేగుకి ఏమన్నా కన్నం పడినా, మేమేమైనా ఇంజురీ చేసినా సరే ఆ పేగు వల్ల ఆపరేషన్కి కొంతమందికి మళ్ళీ పేగు తీసి బయట పెట్టే అవకాశం ఉంటుంది. ప్లస్ గుడ్లు అయితే ఏవైతే ఉంటాయో ఈ గుడ్లు గర్భసంచితో పాటు వాటి పని ఆపేయవు. అంటే మీకు పీరియడ్స్ అయిపోయినాయి అంటే పిల్లలు పుట్టడం ఒక్కటే దీని పని కాదు, గుడ్లకి చాలా పని ఉంటుంది. ఇంకా గర్భసంచితో పాటు గుడ్లు అతుక్కొని ఉంటాయి కదండి, అవి ప్రతి నెల హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నాను. అవి మీకు ప్రెగ్నెన్సీలో పిల్లలు హెల్ప్ చేయడానికి అయిపోయింది, ఆ పీరియడ్ దాటేశారు అనుకోండి, నెక్స్ట్ దేనికి హెల్ప్ చేస్తాయంటే అవి వేస్ట్ ఆర్గన్స్ కావు. వాటి నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల మీకు బోన్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. అంటే మీకు తెలిసే ఉంటుంది, పీరియడ్స్ ఆగిపోయిన మహిళలకి అంటే ఆ ఓవరీస్ పంచడం ఆగిపోయినాయి అనమాట, ఆ మెనోపాజ్. ఆ మహిళలకు ఏమైందంటే హాట్ ఫ్లషెస్ అంటారు, సడన్గా వేడిగా చెమటలు పట్టేయడం కానీ, లేదంటే మూడ్ స్వింగ్స్, చాలా చిరాగ్గా, డిప్రెషన్, కోపం. వాళ్ళు ఆ పీరియడ్లో చాలా డిఫరెంట్గా ఉంటారు. మీరు మీ మదర్స్ని కానీ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళని నోటీస్ చేస్తుంటే ఆ పెరిమెనోపాజల్ పీరియడ్స్ అయిపోయిన 1-2 ఇయర్స్ చాలా డిఫరెంట్గా ఉంటారు. మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి, కోపం ఎక్కువ ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటారు, చిన్న విషయాలకి చిరాకు పడడం, డిప్రెషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా హార్ట్ హెల్త్, అంటే ఎంతవరకు అయితే ఈ హార్మోన్స్ పనిచేసి ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది అంటే మీ హార్ట్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకనే ఆడవాళ్ళకి ఆ పీరియడ్స్ అయ్యే టైం వరకు మీకు హార్ట్ అటాక్స్ ఛాన్సెస్ తక్కువ. మీ హార్ట్ని ఆల్రెడీ మీ ఓవరీస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, మీ ఎముకల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎముకని స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంచుద్ది. ఆ ఎముకలు ఏంటి, ఊరికనే పడిపోతాం. ఈ పీరియడ్స్ అయిపోయిన వాళ్ళు, మెనోపాజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఊరికనే బాత్రూంలో పడతారు, పడిన వెంటనే ఏదో ఒక ఎముక ఇరిగిద్ది. జనరల్గా హిప్ బోన్ ఇరగడం కానీ, కాలి బోన్ ఇరగడం కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీ ఓవరీస్ యొక్క హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం వల్ల జరుగుతాయి. జనరల్గా గర్భసంచి ఆపరేషన్లు చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, మీకు మెనోపాజ్ రాలేదు, 40 సంవత్సరాల కంటే తక్కువ ఉంది, 45 సంవత్సరాలు మన మహిళ అనుకోండి, కుదిరినంత మటుకు అవసరం లేదు అంటే ఆ గుడ్లని తీయకుండా ఉంచేస్తాము. గర్భసంచి తీసినా సరే గుడ్లని పక్కకి ప్రిజర్వ్ చేసుకుంటాం, దానికి వేరేగా రక్తం సప్లై ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టుకొని గర్భసంచి మట్టుకే తీస్తాం. ఎందుకంటే గుడ్డు అంత చాలా ఇంపార్టెంట్, అది పనిచేసేంత వరకు దాన్ని పనిచేయనివ్వాలి. అది పనిచేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మహిళకి. సరే, ఈ ఆపరేషన్ ఇక్కడితో అయిపోయింది, మేము గుడ్లు తీయలేదు, గర్భసంచి మట్టుకే తీసాము. కొన్నిసార్లు ఏమైందంటే గర్భసంచి ఆపరేషన్ చేసేటప్పుడు ఈ గుడ్లు ఒక రక్తం సప్లైకి మేము తెలియకుండా ఇంజరీ కాజ్ చేయొచ్చు. ఆర్ ఏదన్నా మనం ముట్టుకున్నాం అనుకోండి, దానికి ఒక రియాక్షన్ ఉంటుంది. సో ఈ గుడ్లకు వచ్చే రక్తం సప్లైలో ఏంటంటే రక్తం గడ్డలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మేము గుడ్లు కంటితో ఉంచాము అనుకుంటాము, పని చేస్తాయి అనుకుంటాము, కానీ ఆపరేషన్ తర్వాత పని చేయవు. వాటి న్యాచురల్గా చేయాల్సిన పని చేయవు. అంటే అది ప్రిమెచ్యూర్గా మెనోపాజ్ అయిపోతుంది. మేము గుడ్లు ఉన్నాయంటాం కానీ మీకు ఆ బెనిఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది అనవసరంగా చేసుకోకూడదు. సో గర్భసంచి తీయడం వల్ల వెజైనా అంటే న్యాచురల్గా హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యి మీకు సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మ్యూకస్ జెల్లీ రిలీజ్ అవుతుంది, దానివల్ల లూబ్రికేషన్ వస్తుంది. ఈ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఎవరినైనా అడిగారు అనుకోండి, మీకు చాలా మటుకు వెజైనా అనేది చాలా డ్రై అయిపోతుంది, ఎండిపోయినట్టు అవుతుంది. మీకు ఒక్కసారి ఎండిపోయినట్టు అయిపోతే సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు నొప్పి రావడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అండ్ వెజైనా అట్రోఫీ, చిన్నగా పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పోస్ట్ మెనోపాజల్. ఇవి ఒక ఏజ్ తర్వాత జరిగితే సరే. మీరు గర్భసంచి కావాలని తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 35 సంవత్సరాల వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, పిల్లలు ఆల్రెడీ డెలివరీ అయిపోయి నాకు 10 సంవత్సరాలు అవుతుంది, నాకు 35 ఇయర్స్, ఇప్పుడు నాకు ఇంకా గర్భసంచితో పని ఏముంది తీసేసేయండి అని. తీసేసినప్పుడు నేను చెప్పినట్టు మీ ఓవరీస్కి ఏమైనా బ్లడ్ సప్లై తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ వచ్చిందంటే మీకు లూబ్రికేషన్ తగ్గిపోతుంది, వెజైనాలో వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీ లైఫ్ అంతా వేరే సెక్షువల్ ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ గర్భసంచి తీసినప్పుడు కింద కుట్లు వేస్తాము, ఆ కుట్లు వేస్తున్నప్పుడు కింద పుండు మానిద్ది, నరాలు డ్యామేజ్ అవుతాయి. ఆ నరాలు డ్యామేజ్ అయినప్పుడు అక్కడ జీ స్పాట్ అని ఉంటుంది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్గాజమ్స్. ఫీమేల్లో ఆర్గాజమ్స్ అనేది మొత్తం మారిపోవచ్చు. గర్భసంచి తీసే ఆపరేషన్ అయిన తర్వాత సెక్షువల్ లైఫ్లో కూడా డిఫరెన్సెస్, ఇబ్బందులు కలగచ్చు. ఇవి తీసిన ప్రతి ఒక్కరికి కలుగుతాయని చెప్పట్లేదు నేను, కానీ కొంతమందికి అవే అవకాశం ఉంటుంది. అది మీకు అవుతుందా లేదా అనేది నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. అది జనరల్గా అవ్వకుండా ఉండడానికి ప్రివెంట్ చేస్తాము, కానీ అవే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరం ఉంది, గర్భసంచి క్యాన్సర్ ఉంది, లేదంటే గర్భసంచిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, బ్లీడింగ్ ఎక్కువ ఉంది, గుడ్లు ఇబ్బంది పెడుతున్నాయి, ఇలాంటప్పుడు కంపల్సరీ తీసేస్తాం. మీరు ఉంచమన్నా సరే ఇది ఉండకూడదు, కంపల్సరీ తీయించుకోవాలి, ఇది మీకు మంచిది కాదు అని చెప్పి ప్రతి డాక్టర్ అడ్వైజ్ ఇస్తారు.
కానీ మీరు వెళ్ళి ఒక డాక్టర్ మీకు గర్భసంచి ఉంచుకోవాలమ్మా, మీకేం ఇబ్బంది లేదు, ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్సే, ఈ మందులు వాడండి, వచ్చే నెల రండి ఇంకో టెస్ట్ చేయించుకుందాము ఇలా అన్నప్పుడు అయ్యో గర్భసంచి ఎందుకు మేడం నాకు తీసేసేయండి అని అడగకుండా ఉండాలని ఈ వీడియో డిస్కస్ చేస్తున్నాం. మీరు క్యాన్సర్ వస్తుంది కదా అని తీయించుకుంటూ పోతే క్యాన్సర్ ప్రతి పార్ట్లో వస్తుంది. తలకు వస్తుంది, పేగుకు వస్తుంది, కడుపుకు వస్తుంది, చేతులకు వస్తుంది. క్యాన్సర్ రాని పార్ట్ అనేది ఉండదు. సో ఎన్ని ఆర్గన్స్ అని తీస్తారు మీరు క్యాన్సర్ ఫ్రీగా బతకాలి అంటే? సో క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి, క్యాన్సర్కి భయపడి మీరు చేయాల్సింది ఆ ఆర్గన్స్ తీసేసేయండి అని కాదు, దానికి తగ్గట్టు జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు గర్భసంచి క్యాన్సర్ ఉంది అని భయం ఉంది, దానికి తగ్గట్టు ఏం చేయాలి అంటే ప్యాప్స్మియర్స్ చేయించుకోవాలి, అర్లీగా అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ చేయించుకోవాలి, ఇవి చేయించుకోవాల్సింది రెగ్యులర్గా. అంతేగాని పని అయిపోయింది తీయించేసుకుందామని చెప్పి డాక్టర్స్ వెంట పడకండి. మీరు ఫోర్స్ చేయడం వల్ల చాలామంది చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో రిస్క్ బెనిఫిట్ చూసుకొని అవసరం లేదు అన్నప్పుడు తీయించుకోకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి. గర్భసంచి గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.